ఎక్కడ అరే టైం అవుతుంది. హాయ్, ఐఎమ్ అశ్వంత్. అంటే క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, వచ్చేసరికి లేట్ అయిద్దేమో. ఈలోగా అలా కాఫీకి. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరు చెప్పారు నీకు? నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. నేనైతే కాఫీకి ఎందుకు రావాలి? అయినా నువ్వెవరు? పోలీస్కి కంప్లైంట్ ఇవ్వాలా? అయ్యో, అంతవరకు ఎందుకండి? నేను మిమ్మల్ని 3 days నుంచి చూస్తున్నాను. ఏదైనా మాట్లాడదాం అనుకున్నా. అంటే మీరు ఇలా ఇప్పుడు ఫ్రీగా కనిపించారు. అండ్ మీ ఆఫీస్లో చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. మాట్లాడాలనుకుంటే వాళ్ళ త్రూ రావచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. అండ్ నేను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నా. జస్ట్ ఒక 10 minutes ప్లీజ్. లేట్ అవుతుందా? బా, ఏమైంది? ఫ్రెండ్ రావట్లేదంట. వీడికి ఎందుకు చెప్పాను? చూసారా, డెస్టినీ మనకి ఎలా టైం ఇచ్చిందో. అందుకే చెప్తున్నానండి, ఒక 10 minutes అలా కాఫీ ప్లీజ్. సరే, కానీ 10 minutes మాత్రమే. షూర్. ఇంతకీ ఎక్కడికి? చార్కోల్ పక్కనే. సో అప్పుడు చార్కోలా? హే, మేము కూడా చార్కోల్కి వెళ్తాం. బా, ముందు నేను చెప్పని. ఓకే ఓకే సరే చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. నేను చాలా తక్కువసార్లు ప్లీజ్ అనే వర్డ్ యూస్ చేస్తాను. ఈ సారీ, ప్లీజ్ నాకు చాలా స్పెషల్ అనుకున్న వాళ్ళ దగ్గర యూస్ చేస్తాను. ఇప్పుడు నేను స్పెషల్ అన్నాడా? ఎనీథింగ్ ఎల్స్? నో, నాకు కాఫీ చాలు. ఓ, అంటే మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం కాఫీ అన్నమాట. ఐ మీన్ నిజంగానే మీరు చాలా అందంగా ఉన్నారు. అది ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్పాను. ఓవర్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అమ్మయ్య, నవ్వేసింది. మీరు నిజంగానే చాలా బాగున్నారండి. లేకపోతే మీ ఆఫీస్లో అంతమంది అమ్మాయిలు ఉంటే నేను మీ వెనకాల ఎందుకు పడతాను? నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడో చూసాను అనుకున్నా. నెక్స్ట్ డే ఈ అమ్మాయిని ఎలాగైనా చూడాలనిపించింది. థర్డ్ డే చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అలాగే ఈరోజు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను. మాట్లాడుతున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. నేను ఎవరితో ఇంత ఆనెస్ట్గా నచ్చారని చెప్పలేదు. పీజీకి వెళ్ళాలి, లేదంటే గేట్ వేసేస్తారు. నిజంగానే నాకు నచ్చారు మీరు. చెప్పారు కదా. అంటే గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. సో అలా అన్నాడే. అతని ఫోటో ఏమైనా ఉందా? వాట్సాప్ డీపీ ఉంది. ఓకే, ఐ విల్ మెసేజ్ హిమ్. బాగున్నాడు, కానీ అప్పుడే కమిట్ అవ్వకు. ఆ నర్డ్ సిరీస్లో హీరోలాగా నేను మోసం చేస్తాడేమో. నా బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు అలా అయిపోతున్నావు? అప్పుడే బాయ్ ఫ్రెండ్ అయిపోయాడా? సరే, రేపు చూద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్కడికి? ఆఫీస్కి. నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కలుస్తున్నావు? మేబీ ఈవినింగ్ కలవచ్చేమో. అంత సిగ్గుపడకు, వెళ్ళు. ఏం జాన్, సడన్గా రమ్మన్నావు? ఇట్స్ స్వాతి. అదేంటి, నేను ఎప్పుడు జాన్ అనే కదా పిలుస్తాను. ఫర్ అ చేంజ్, నీకు అదే కదా ఇష్టం. ఇదేంటో తేడా కొడుతుందేంటి? నేను ఈవినింగ్ ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. అంటే చాలా వర్క్ ఉంది, అందుకే నైట్ కాల్ కూడా చేయలేకపోయాను. అవునా? వెయిట్, నిన్న బిల్లు కట్టలేదు సార్. ఎంత? 400. అదే నిన్నే పే చేశా కదా. మర్చిపోయారు సార్. అది రెగ్యులర్గా ఈ ప్లేస్కి వస్తుంటాం కదా, అందుకే. ఆపు, ఎక్కడున్నావు చెప్పు. నిన్న ఈవినింగ్ తెలీదా? ఆఫీస్. హలో స్నేహ. స్నేహనా? ఎక్కడున్నావు?
ఫ్రెండ్స్ ఇక్కడ అంతకంటే ఇంట్రెస్టింగ్ సిరీస్ చూపిస్తాను, చార్కోల్కి వచ్చి. అంటే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఇక్కడ నుంచి కదలేవనుకో కత్తితో పొడిచి చంపేస్తా.